నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. ఈ 2 లక్షల కొత్త పెన్షన్ల కోసం మీరు కొత్తగా ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ చేసుకోవచ్చు. మనకు 2 రోజుల కిందట శాసనసభలో ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు 2 లక్షల కొత్త పెన్షన్లు మేము తెలంగాణలో మంజూరు చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ ని ఆయన కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ లో తెలంగాణలోని 2 లక్షల కొత్త పెన్షన్ల గురించి కూడా చెప్పడం జరిగింది. ఒకటి కాదు, 2 సార్లు చెప్పడం జరిగింది. అయితే ఈ 2 లక్షల కొత్త పెన్షన్ కోసం ఎవరు అర్హులు, అర్హతలేంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా క్లియర్గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. టాపిక్ లో భాగంగా మొన్న జరిగిన మనకు శాసనసభలో ఫైనాన్షియల్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తెలంగాణకు 5,000 కోట్లు బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగానే మనకు 2 లక్షల కొత్త పెన్షన్లు మేము తెలంగాణలో మంజూరు చేస్తున్నాము, అప్లికేషన్స్ తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ముందుగా మనం చూసుకున్నట్టయితే, అర్హతలు చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే వితంతువుల కింద అప్లికేషన్స్ చేసుకుంటున్నారో వాళ్ళు వితంతువులు భర్త చనిపోయిన సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి, మ్యాండేటరీ, ఇది డెఫినెట్గా మీకు. అలాగే మనకు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో, అంటే తెలంగాణలో ఒంటరి మహిళలు ఉన్నారు కదా, భర్తకు దూరంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు భర్తకు డివోర్స్ తీసుకున్నట్టు డివోర్స్ పేపర్స్ కూడా మీకు ఖచ్చితంగా కావాలి. ఇవి కూడా మీకు మ్యాండేటరీ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 50 సంవత్సరాలు దాటిన వారు ఉండాలి. అలాగే గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ అసోసియేషన్లో ఒక కార్డు ఉంటుంది అనమాట. వీళ్ళు గీత కార్మికులు, వీళ్ళు బీడీ కార్మికులు, వీళ్ళు చేనేత కార్మికులు అని చెప్పేసి వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు కూడా ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసేటప్పుడు పెట్టాలి. ఇది మీకు అర్హత ఉంటేనే మీరు ఈ పెన్షన్ల కోసం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే వృద్ధులు ఎవరైతే ఉన్నారో, మనకు వృద్ధుల విషయం చూసుకున్నట్టయితే మనకు గతంలో 60 సంవత్సరాలకైతే ఉండేది, ఇప్పుడు 57 సంవత్సరాలకైతే చేశారనమాట. సో 57 సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఈ పెన్షన్లలో అప్లికేషన్స్ అనేవి ఉంటుంది. అలాగే ఎవరైతే వికలాంగుల కింద అప్లికేషన్స్ చేసుకుంటున్నారో వీళ్ళకు సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ సదరం సర్టిఫికేట్లో 40% కంటే ఎక్కువ వాళ్ళకు అంగవైకల్యం ఉంటేనే ఈ పెన్షన్ల కోసం మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరైతే చెవిటి మూగ వాళ్ళు ఉంటారో వీళ్ళు 57% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ పెన్షన్ల కోసం మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కేవలం చెవిటి మూగ వాళ్ళు మాత్రమే 57% కంటే ఎక్కువగా ఉండాలి, క్షమించాలి 51% కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే నార్మల్గా వికలాంగులు ఉన్న వాళ్ళు 40% కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, మీరు ఈ పెన్షన్ల కోసం అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగే మనకు కులవృత్తుల వాళ్ళకు కూడా ఈ పెన్షన్స్ ఇస్తామని చెప్పి అయితే గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కులవృత్తులు కుమ్మరి వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా కులవృత్తుల గురించి అయితే ఇంకా ఇప్పుడైతే మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు ప్రస్తుతానికి అయితే. కానీ వీళ్ళని కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. వీళ్ళు కూడా 50 సంవత్సరాలు దాటి వాళ్ళ కులవృత్తికి సంబంధించిన ఒక కార్డు అయితే ఉంటది, ఆ కార్డు కూడా వీళ్ళు మ్యాండేటరీగా పెట్టుకునే అవకాశం అయితే ఉంది కులవృత్తులు అయితే. ప్రస్తుతానికి అయితే దీని గురించి అప్డేట్ అయితే రాలేదు కులవృత్తుల గురించి అయితే. సో ఇదే అనమాట మనకు అర్హతలు, ఇది అనమాట మీకు. ఓకేనా, అర్హతలు ఇవి ఉండాలి. మీరు ఈ అప్లికేషన్ చేసుకోవాలంటే అర్హులు ఏంటి ఫస్ట్ మనకి ఇప్పుడు ఇది కేవలం వీళ్ళు అర్హులు అనమాట. అంటే ఈ వయసు ఉన్న వాళ్ళు ఇట్లా అప్లికేషన్ చేసుకోవాలి. వితంతువులు వాళ్ళకు భర్త చనిపోయిన సర్టిఫికేట్ ఉండాలి. కానీ డాక్యుమెంట్స్ ఏం కావాలని మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అంటే ఎవరు అర్హులు అనేది ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట. ఇది అర్హతలు, ఇది అర్హులు అనమాట. సో అర్హులు ఎవరంటే ఇక్కడ మనము ఇంట్లో ఎవరైనా సరే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఎంప్లాయీ ఉండకూడదు. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు. వాళ్ళ కుటుంబంలో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండకూడదు. అలాగే రిటైర్ ఎంప్లాయీ కూడా ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ భార్య కానీ తను కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే రిటైర్డ్ ఎంప్లాయీస్ అనేది ఖచ్చితంగా ఉండకూడదండి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మీరు కట్టి ఉండకూడదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భూమి విషయానికి వస్తే, ఓకే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు, మీరు మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, గవర్నమెంట్ జాబ్ లేదు, ఏమి లేదు అనుకున్న వాళ్ళు మరి ఇవన్నీ మాకు ఏమి లేవు మేము అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, భూమి విషయానికి వస్తే మీకు భూమి విషయం 4 ఎకరాలు మనకు తరి భూమి ఏదైతే ఉందో గతంలో 3.5 ఎకరాలు అయితే ఉండేది, ఇప్పుడు 4 ఎకరాలు చేశారు. సో 4 ఎకరాలు తరి భూమి, 7 ఎకరాలు కుష్కి,
వీళ్ళు ఇంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఈ పెన్షన్ల కోసం మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం లేదు. 4 ఎకరాల కంటే మీకు ఎక్కువ తరి భూమి ఉండకూడదు, 7 ఎకరాల కంటే మీరు ఎక్కువ కృషి భూమి కూడా మీకు ఉండకూడదు. వాళ్ళే ఈ దానికోసం మీరు అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో మనకు ఈ 2 నెలల్లో ఖచ్చితంగా మీకు కొత్త పెన్షన్ల కోసం అప్లికేషన్స్ తీసుకుంటారు. అప్లికేషన్ తీసుకున్న టైంలో ఇంకా గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి, విధి విధానాలు ఏంటి అనేది కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రస్తుతం గతంలో తీసుకున్న అప్లికేషన్స్ తీసుకున్న అర్హతలు, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన అర్హులు ఏంటి, వాళ్ళ అర్హతలు ఏంటి అనేది మీకు ఇప్పుడు ఈ గతంలో చెప్పిన అప్లికేషన్స్ బట్టి ఇప్పుడు మీకు చెప్పాను నేను. సో మనకు ఈ కొత్త అప్లికేషన్స్ వస్తే మళ్ళీ ఏమైనా మార్పులు ఏమైనా చేస్తారా అనేది మనకు ఈ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. కానీ 90% అంటే 90% ఇలాగే ఉంటుంది. ఎగ్జాక్ట్గా డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ అర్హతలు కానివ్వండి, మీ డాక్యుమెంట్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఏదో 1-2 మాత్రమే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, కానీ మొత్తానికైతే ఇలాగే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కొత్త పెన్షన్ల కోసము, అది వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, వితంతు పెన్షన్ కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, క్యాన్సర్ బాధితులు కానివ్వండి, దీర్ఘకాలిక రోగులు కానివ్వండి, ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకున్నా డాక్యుమెంట్స్ మీరు ప్రాపర్గా పెట్టుకోవాలి. రేషన్ కార్డు కూడా చాలా ముఖ్యం అండి. రేషన్ కార్డులో కనుక మీకు పేరు లేకపోతే ఈ పెన్షన్ల కోసం మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే లేదు. ముందుగా మీరు రేషన్ కార్డు మీకు ఖచ్చితంగా ఉండాలి. తెలంగాణ వాసి అయి ఉండాలి, వాళ్ళకు రేషన్ కార్డు అయి ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు, తను కూడా ఎంప్లాయీస్ ఉండకూడదు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఎవరు ఉండకూడదు, అలాగే భూమి కూడా ఎక్కువ ఉండకూడదు. వీళ్ళు ఈ పెన్షన్ల కోసం అప్లికేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మనకు అప్లికేషన్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ అప్డేట్ కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను కాబట్టి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. చిన్న అప్డేట్స్ అక్కడ ఇస్తుంటాను కాబట్టి వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.